హలో అందరికీ. చూడండి, మేమైతే ఊరినికైతే రైస్ తెచ్చుకున్నాము. రైస్ తెచ్చుకుంటే అవైతే ఫ్రెండ్స్ అసలు పురుగులు నేను బాగా చూపిస్తాను. మేమైతే కరివేపాకు ఉప్పు కూడా వేసి పెట్టాము రైస్లో. మాకైతే పొలంలో పండినాయి కదా, అవైతే తెచ్చాము. తెచ్చేసి మేము కరివేపాకు కూడా వేస్తున్నాము. అమ్మ అయితే ఆకులన్నీ ఏరేసింది. నేను వచ్చేసరికి అమ్మ అయితే చెరుగుతుంది. అస్సలు పురుగులు అంటే ఈ ముక్కు పురుగులు అంటారు కదా, నల్లయి, ఈ పురుగులు పట్టేసినాయి. అమ్మ అయితే అన్నీ చెరిగేసి ఎండలో పెడతానని చెప్పేసి ఇవన్నీ చూడండి ఎలా పెట్టినాయో. పురుగు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలో నాకు కామెంట్ చేయండి. మనకైతే రైస్ అయితే అప్పుడప్పుడు పొలంలో వస్తూ ఉంటాయి కదా, అందుకు అడుగుతున్నాను. చూడండి బాబోయ్, ఈ పురుగులు ఈ లోకం ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదబ్బా. అస్సలు పురుగులు వేస్తే పురుగులు పట్టవుమా? యాపాకు మనము ఉప్పు వేస్తున్నాము. కర్పూరం కూడా మూట కట్టి గుడ్డలో వేస్తే కర్పూరం వేస్తే అసలు పట్టం అంటుండ్రు. వేయలేదు. కర్పూరం వేస్తే రైస్ అంతా వాసన వస్తుంది కదమ్మా. మూట కట్టి వేయాలి. మూట కట్టి వేసినా కానీ వాసన వస్తుంది. ఎండు మిరపకాయలు వేస్తే పట్టం అంటుండ్రు. ఎండు మిరపకాయలు వేసినా పడతాయి కదా. అస్సలు పురుగులు జిబ జిబ జిబ. ఈ తెల్ల ఎన్న అయింటే మనం పడేసి ఉండేవాళ్ళము. నల్ల పురుగులు కదా, అందుకు పడేయలేకున్నాం ఫ్రెండ్స్.